డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో పలువురు జర్నలిస్టులు కొత్తపేట పంచాయతీ కార్యాలయం వద్ద నుండి పోలీస్ స్టేషన్ వరకు మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేస్తూ కొత్తపేట పోలీస్ స్టేషన్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు ముత్యాల బాబ్జీ మీడియాతో మాట్లాడారు. మీడియా పాత్ర ఎంతో కీలకం. మీడియా ప్రభుత్వ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థతో పాటు మీడియా వ్యవస్థ కూడా నాలుగో స్తంభంగా ఏర్పడి ఈ ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎంతగానో ముందుంటుంది. అటువంటి మీడియా వ్యవస్థ, అందులో పనిచేసే జర్నలిస్టులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ రోజున వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం కానీ, వాటి పరిష్కారానికి కృషి చేయడంలో కానీ మీడియా పాత్ర ఎంతో ఎనలేని. స్వాతంత్రోద్యమం ముందు నుంచి కావచ్చు, స్వాతంత్రం తర్వాత కావచ్చు, ఈ భారతదేశ ప్రగతిలో మీడియా పాత్ర అద్భుతం. అటువంటి మీడియా ఈవేళ వ్యక్తిగతంగా తమకు ఏదో నష్టం జరిగిందనే భావంతో లేదా వ్యక్తిగత కక్షతోటో కొంతమంది రాజకీయ నాయకులు దూషించడం పరిపాటిగా మారింది. ప్రత్యేకించి ఈరోజు చెప్పుకోవాల్సి వస్తే ఒక వార్తకు సంబంధించి ఆ వార్త ఇచ్చిన వారిని, ఆ వార్తకు సంబంధించిన విషయాలని ప్రచురించడం లేదా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు చేరువేయడం మీడియా బాధ్యత. ఆ బాధ్యత నిర్వహణలో వారు వెళ్తుంటే దాన్ని ఏదో వ్యక్తిగతంగా తీసుకుని తన యొక్క చేసిన పనికి దానికి వారే ఏదో బాధ్యులుగా అంటూ ఈ రోజున మీడియాకు సంబంధించి ప్రతినిధులు కానీ, అతని యాజమాన్యాలను కానీ గౌరవ పార్లమెంట్ సభ్యుడైనటువంటి విజయసాయిరెడ్డి గారు దూషించడం కోట్లాది మంది తెలుగు ప్రజలు ఈవేళ టీవీ ఛానల్స్ ద్వారా చూశారు. ఇటువంటి నీతి బాహ్యమైన చర్యను ప్రతి ఒక్కరూ కూడా ఖండించవలసిన అవసరం ఉంది. మీడియా పట్ల ఆయన వ్యవహరించిన శైలి, ఆయన ఒక రాజ్యసభ ఒక గౌరవానికే భంగం కలిగించేగా ఉంది. అటువంటి వ్యక్తి ఈవేళ పార్లమెంట్ వంటి చట్టసభలో కూర్చోవడానికి అనర్హుడు. కాబట్టి ఆయన పైన అటు ప్రభుత్వం కానీ, ఇటు ఆ రాజకీయ పార్టీ కానీ చర్య తీసుకుని అతని పార్టీ నుండే కాకుండా రాజ్యసభ నుంచి కూడా బహిష్కరించాలని చెప్పేసి ఇందుకు మూలంగా కోరుకుంటూ ఈ యొక్క మీడియా ప్రతినిధులకు తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందరం కూడా సంఘీభావం ప్రకటిస్తూ ఈ నిరసనలో పాల్పంచుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.